ప్రార్థన చేసుకుందాం. దయగల నా దేవ, కృపగలిగిన నా ప్రభువానికి స్తోత్రం. మేము సమాజముగా కూడి ఉన్నాము నాయన. మాకు అనుకూలమైన ఉపదేశమును మేము కోరుకుందుము కానీ నిత్య జీవమును పొందుటకు నరునికి కావలసినదేదో దానిని నీవు మాకు దయచేయవాడవు గనక మా మానవ మనస్సును లక్ష్య పెట్టక నీ ఆత్మానుసారమైన నీ మనస్సు చేత నీవు నిశ్చయించిన ఉపదేశమును అనుగ్రహించుదేవ. మేము కుడి ఎడమల తిరగక నిదానించి నీ వైపు చూచుచు మా బ్రతుకులో మేము నిలదొక్కుకున్నట్లు అందరి పరిశుద్ధుల ప్రార్థనలతో మా ప్రార్థనలు కూడా సమ్మిళితమయ్యేలాగా మా బ్రతుకు శుద్ధి చేయబడినట్లు నీ ఉపదేశమును అనుగ్రహించు నాయన. ఆత్మ సంబంధమైన మెళకువను నిరంతరము నీ నామమును స్మరించే తత్వమును మాకు కలుగునట్లుగా నీ మాటలను మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. నమ్మవలెను కదా అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. అది దేవుడు చెప్పిన మాట. ఇంక అందులో మార్పులు చేర్పులు ఉండవు. అది అర్థమవ్వడానికి దాని వివరము తర్వాత రాయబడి ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అంటే ఏంటి అంటే మీరు ఏదో చెప్తున్నారు. నమ్మవలెను కదా అంటే నమ్మాలి అని అంతే. కదా అంటే అర్థం ఏంటి? అది అంతే అని. అది నమ్మవలెను కదా, నమ్మాలి. నమ్మకం లేకపోతే దానికి రివర్స్లో మనం ఎక్కాలి. అంటే వాడు ఎవడు? నమ్మకుండానే నమ్మిన వాడిలాగా ప్రవర్తించేవాడు. సరే, మనం వాక్యం చేద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. అసాధ్యము అంటే అనేది లేదు కాదు అనే అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. అది సాధ్యము అంటే ఏంటో తెలిస్తే దానికి చేర్చుకుంటే సరిపోతుంది. సాధ్యము అంటే సిద్ధింపబడినది, సాధన చేత లభించినది, అభ్యాసము చేత సంపాదించినది సాధ్యము. అసాధ్యము అభ్యాసము చేసినా సాధ్యము కాదు. అసాధ్యము అంటే అది విశ్వాసము అనేది లేకుండా ఒక మనుష్యుడు దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇష్టుడు అంటే ఎవడు? ఇష్టమైనవాడా? మనకు కావలసిందే ఆ ఇష్ట అంటే ఏంటి అని. ఇష్టము అంటే అన్వేషించి తెచ్చుకునేది. అన్వేషణ అంటే దొరికే వరకు వెతికేదాన్ని. వెతకబడేది ఏది కూడా కనిపిస్తే వెతకం మనం. కనిపించని దానిని కనిపించే వరకు ఎవడు వెతుకుతూ ఉంటాడో వాడు అన్వేషించేవాడు. ఆ అన్వేషణ ఇష్టపూర్వక అంటే ఆసక్తితో కూడుకున్నది. నాకు కావాలి అనే ఆశ ఉన్నవాడైతే వాడు ఇష్టము అంటే. మనము యేసు చేత వెతకబడిన వారమే, అవునా? యేసు పరిశుద్ధ రక్తము చేత శుద్ధి చేయబడిన వారమే. యేసు చేత దుష్టుని చేతి నుండి విడిపింపబడిన వారమే. పరిశుద్ధత మీద అపేక్ష దేవుని వలన పొందిన వారమే. పాపము చేయడానికి ఇష్టపడని వారమే. అయితే దేవునికి ఇష్టుడై ఉండాలి అంటే
ఇవన్నీ దేవుడు చేసినవే. మనం ఈ రోజున ఇలాగా దేవుని గురించి సమకూడడం, దేవుని లేఖనం నేర్చుకోవడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, కానుకలు ఇవ్వడం, బీదలను కనికరించడం, ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాం? మనం దేవుడు మనల్ని దయచూశాడు గనుక మనం చేస్తున్నాం. బయట ఉన్నవారు దేవుని రక్షణను అందుకోలేదు, వాళ్ళ బుద్ధిపూర్వకంగా పోవచ్చు, లేదా వారి మీద దేవుని దయ ఇంకా కలగకపోవచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు, వారు మనకు దూరంగా ఉన్నారు. మనము దేవుని దగ్గర ఉన్నాము, దేవుని చేత సమకూర్చబడి ఉన్నాము. కానీ మనము దేవునికి ఇష్టలమై మనం దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనము ఇష్టలమై ఉండాలి, దేవునికి ఇష్టడై ఉండాలి. అంటే వాని దగ్గర ఒక పదార్థం కావాలి. ఏంటది? విశ్వాసం. ఈ 11వ అధ్యాయం అంతా విశ్వాసమును గూర్చి నిర్వచనం చెప్పేశారు, కానీ దానికి చాలా ఉదాహరణలు చెప్పారు. ఎందుకంటే విశ్వాసానికి ఉన్న అనేకమైన కోణాలు. విశ్వాసం అనేది అది ఏకమార్గ వస్తువు కాదు, అది బహుముఖ వ్యాప్తి కలిగినటువంటిది విశ్వాసం. ఇక్కడ రాయబడి ఉంది ఏంటి? విశ్వాసము అనేది లేకపోతే ఒకడు దేవునికి ఇష్టడు కాడు. వాడు ఏ కార్యాలు చేసినా, ఎన్ని చేసినా వాడు ఇష్టడు కాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. విశ్వాసం అనేది ఒక విశ్వాస జీవితంలో లేకపోతే వాడు ఏ కార్యాలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, సాధన ఎన్ని చేసినా వాడు దేవునికి ఇష్టడు. మీకు కొర్నేలి అనే ఒక వ్యక్తి మనకు తెలుసు, ఒక శతాధిపతి తెలుసా? వాని గురించి దేవుడే ఒక గుర్తును దూత ద్వారా పంపించాడు. దేవుని దగ్గర వాని స్థాయి ఏంటంటే, ఇతను చేసిన ప్రార్థనలు, ఇతను చేసినటువంటి ధర్మకార్యాలు రెండు అక్కడ దేవుని దగ్గర జ్ఞాపకార్థముగా, అంటే ఇప్పుడు మీరు ఏదైనా నాకు ఒక ఫ్లవర్ వాజో లేకపోతే ఏదైనా కొనిచ్చారనుకో, అంటే కొనిమ్మని కాదు, ఇచ్చారనుకోండి, దాన్ని నేను ఒక చోట పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా నాకేం గుర్తొస్తుంది? మనం అందుకే ఈ పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన తాహతకు తగినట్లుగా వాడు డిస్ప్లే అయ్యేలాగా, వాడు గుర్తించగలిగేలాగా ఒక మంచి వస్తువును కొనిస్తారు. అది జ్ఞాపకార్థంగా అలాగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కొర్నేలి గురించి చెప్పినప్పుడు జ్ఞాపకార్థంగా నా దగ్గర అవి ఉన్నాయి. అయితే వీడికి రక్షణ ఉందా? ఇతనికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు, కొర్నేలికి తెలియదు. అప్పుడు పేతురుని పిలిపించి ఏమని చెప్పాడు? నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు అతడు నీతో చెప్పును. అంటే రక్షణ కారకమైంది కొర్నేలి దగ్గర లేదు, అంతేనా? అంటే ప్రార్థన, ధర్మకార్యాలు రక్షణకి దూరంగానే ఉన్నాయి. ఏ మాటల వలన నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పు. దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ వాక్యం చదవండి. నేను దేవునికి ఇష్టడనై ఉండాలి అంటే నేను విశ్వాసము కలిగిన వాడనై ఉండాలి. ఇప్పుడు విశ్వాసం అని ఎన్నిసార్లు చదువుకున్నా ఆ విశ్వాసం గురించిన ఒక పటుత్వం మన దగ్గర లేదు. మన పేరే మనం విశ్వాసులని పేరు పెట్టుకున్నాం లేదా? హాస్టల్ మాట్లాడిన ఏమని అడుగుతారు? మీ చర్చిలో ఎంతమంది విశ్వాసులు ఉంటారని అడుగుతారు. కానీ విశ్వాసం ఉండదు, పేరు. విశ్వాసము అనేది ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తారు? మనం మారు మనస్సు గురించి ఒకసారి చెప్పుకున్నాం. మారు మనస్సుకు తగినట్లుగా మీరు ఫలించాలి. మారు మనస్సు ఉంది, నేను మారు మనస్సు పొందానంటే కుదరదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవడో నిర్దేశించడు, ప్రశ్నించడు. కానీ మారు మనస్సు కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే,
ఎలా ఉంటాడు? 2 చొక్కాలు కలిగిన వాడు, ఏమీ లేనివాడు కనబడితే అందులో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. వాడు మారు మనసు కలిగిన వాడు. 2 ఉన్నాయి, మరి ఒకటితోటి ఎలాగా అని అనుకున్నాడు అనుకో, నిజమే కదా అనిపిస్తుంది మనకు కూడా, కానీ అది ఆ మనసు యొక్క లక్షణము కాదు. 2 పూటలకు తినడానికి ఉండి 1 పూటకు లేని వాడికి చూసిన వెంటనే సాయంత్రం సంగతి తర్వాత చూద్దాం, ముందు ఇతనికి ఇచ్చేద్దామని ఎవడ మనసు అయితే ఉరుకుతుందో వాడు మారు మనసు కలిగిన వాడు. అది చేయడానికి ఆలోచించేవాడు మారు మనస్సు లేనివాడు. తనకు కలిగిన కష్టార్జితంతో సంతృప్తి పడేవాడు, తనకొచ్చే జీతంతో సంతృప్తి పడేవాడు మారు మనస్సు కలిగినవాడు. ఇది చాలదు నాకు అనుకునేవాడు మారు మనస్సు లేనివాడు. ఇవి అక్కడ బాప్తిసమిచ్చి యోహాను వాళ్ళకి చెప్పాడు. ఈ లక్షణాలు లేని మీరు దేవుని సంతానము కాదు, సర్ప సంతానము అని చెప్పాడు. చెప్పలేదా? ఆ ఉచ్చారణలో ఉంటుంది. సర్ప సంతానమా అని వారిని పేరు పెట్టి పిలిచి, రాబో ఉగ్రత నుండి తప్పించడానికి ఈ గుణాలేవి మీకు సరిపోవు, ఇప్పుడు మీరు కలిగి ఉన్నవేవి సరిపోవు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి, లేదు అంటే మీ పని నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటే, అయితే మేమేం చేయాలన్నారు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఈ 3 సంగతులు చెప్పాను. ఎవని దగ్గర 3 సంగతులు పని చేయవో, నీ మనసులో వాక్యం వచ్చు ఏమని, 3వ వాక్యం తీయండి. అందుకు అలాగైతే మేమేమి చేయాలంటే 2 అంగీలు గలవాడు ఏమియు లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను సుంకరులు అంటే వ్యాపారులు, వీరొచ్చి ఏమంటున్నారంటే మేమేమి చేయవలను అంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే అంటే ఇది మనకి టైం పడుతుంది వివరంగా, అంటే మేమేం చేయాలని మొదట చెప్పిన దాంతో సరిపెట్టుకోవచ్చు కదా. ఈ సుంకరుల దగ్గర బాగా డబ్బు ఉంటుంది, 2 అంగీలు బోల్డ్ అంగీలు ఉంటాయి, మేమేమైనా ఇచ్చేయగలం. అలాగైతే మాకు అది అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకున్న ఆ భయము, ఆ నరకానికి వెళతారు అగ్నిలో అనగానే వాళ్ళకు ఒక వేరే భయం పుట్టి వాళ్ళ ఆ మొదటి పని అది మాకేమాత్రం మేము ఉత్తికినే ఒక జాతీయం కర్మ వస్త్రదానమే చేసేయగలం, ఒక 100 మందికి అనే ఒక ధీమా వాళ్ళ దగ్గర ఉంటుంది. మేమేం చేయాలి అంటే వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. సైనికులు అంటే వీళ్ళు ఉద్యోగస్తులు మేమేం చేయాలి అన్నారు. ఎందుకని? వీళ్ళ దగ్గర మొదటిది చేయగలిగిన శక్తి ఉంటుంది ఉద్యోగస్తుడికి, లేనివాడికి ఇవ్వచ్చు. తర్వాత నిర్ణయింపబడిందే వీడికి జీతం వస్తుంది, అంతే ఎక్కువ ఇచ్చారు కదా, తీసుకుందామంటే గవర్నమెంట్ ఇచ్చేది కదా. ఇది మనం ఏం చేయాలి అని వాళ్ళు అడిగితే వాళ్ళకేం చెప్పబడి ఉంది, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడి అని చెప్పాడు. మారు మనస్సు దాని ఫలాన్ని కనబరచాలి, బయటికి కనబరచకపోతే నీ మారిన మనస్సు దాని ఏమంటాం పరిణితి చెందదు. అది దానికి ఉండవలసినటువంటి తేజస్సు, దానికి ఉండవలసినటువంటి ప్రత్యక్షత మసకబారిపోతుంది, తర్వాత ఇంక అది చేయదు. అలాగా కాపరులు మారిపోతుంటారు, పాస్టర్లు మారిపోతుంటారు. అలాగా ఎందుకని? మేమెవరికి ఇవ్వాల్సిన పని లేదు, తెచ్చుకోవడమే. కొన్నాళ్ళకి అదేమవుతుంది, మా దగ్గర ఇచ్చే ధర్మాన్ని కోల్పోతుంది, తీసుకోవడం మీదనే మనసు పెడుతుంది. చూసావా, అంత గొప్ప ఇంటోడి దగ్గర ప్రార్థన చేసాం, లేదా అంత గొప్ప ఇంటోడి కొడుకు పేరు పెట్టాం, లేదా ఇంత గొప్ప ఇంట్లో పెళ్లి చేసాం, చూసావు ఏమీ ఇవ్వలేదు, తీసుకోలేదు, ఇదే మనసు వస్తుంది. నెమ్మదిగా ఆ మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రతిష్ట, ఆ ధర్మము, మారు మనసు యొక్క లక్షణం పోతుందన్నమాట. అందుకని మేము ఇంకా జాగ్రత్త పడాలి. దేవుని పిల్లారు, ఇక్కడ లేఖనంలో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కనుక మారు మనస్సు పొందేమో అనుకున్నప్పుడు మారు మనసు సంబంధమైన ఫలము ఉందా లేదా అని నిన్ను నువ్వు ఎలాగ పరీక్షించుకోవాలో
విశ్వాసం ఉన్నది అనుకున్నవాడు నాలో విశ్వాసం ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలి. మారు మనసు సంబంధమైన లక్షణాన్ని ఇవ్వడము ద్వారా, సంతృప్తి చెందడము ద్వారా, మనల్ని మనము అదుపు చేసుకోవడం వలన నా దగ్గర మారు మనసు ఉందని చెప్పగలుగుతాం మనం. ఇక్కడ విశ్వాసం ఉందా లేదా అని చెప్పడానికి మంచి ఉదాహరణలు ఉన్నాయి ఈ లేఖనంలో. మనము ఒక 3 చూద్దాం. మొట్టమొదట 7వ వాక్యం చూద్దాం. విశ్వాసమును బట్టి తీసి పక్కన పెట్టండి. మిగిలిన ముక్క చదువుదాం. నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అది దేవుడు పలికించిన మాట. నోవహు ఏం చేశాడు అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అంటే మధ్యలో తీసానని నేను తప్పేం చేయడం లేదు, అర్థం కావడానికి దాన్ని సులభతరం చేస్తున్నాను అంతే. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఓడను ఎలాగ సిద్ధం చేయాలో నోవహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఉందా అందులో? నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఈ ఓడను ఎలాగ సిద్ధం చేయాలో దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. దేవుని చేత హెచ్చరింపబడిన తరువాత ఓడను సిద్ధం చేయడానికి మధ్యలో అతనికి సహాయం చేసింది దేవుడంటే భయము, భక్తి. ఉన్నాయా అందులో అవన్నీ? మళ్ళా వాక్యం చదువుతాను చూడండి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అది ఎలాగ చేయాలో దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడిన తరువాత సిద్ధం చేయడానికి అతనికి సహాయం చేసింది దేవుని యందలి భయభక్తులు. ఇప్పుడు ఈ లేఖనములో దేవుని యందు భయభక్తులు లేవనుకోండి, నోవహు దగ్గర భయభక్తులు లేవు, భయం లేదు, ఎలాగవుద్దిలే, ఏమవుతుందిలే అని ఉందనుకోండి. ఏమవుద్ది అప్పుడు? దేవుని హెచ్చరిక అక్కడే ఉంటుంది, ఓడ మాత్రం సిద్ధం అవ్వదు. అవునా? ఇంకేమైనా అవుద్దా? చూడండి ఒకసారి, ఊకొట్టడం కాదు. 2వ భాగం చూద్దామా. అందువలన అంటే ఎందువలన? అతడు లోకము మీద నేరస్థాపన చేసి, నేరస్థాపన అంటే నేరస్థాపన చేయడం అంటే ఏంటి? నోవహును ప్రేమించాలో ద్వేషించాలో అర్థం కాదు. నోవహు గురించి చదివితే నోవహు ఏం చేశాడు? మన మీద నేరాన్ని స్థాపించి వెళ్ళాడు. ఈ నోవహు అనుసరించిన తీరులో గనక ఒకడు దేవుని దగ్గరికి రాకుండా వస్తే వాడి మీద ఈ నేరం మోపబడుతుంది. ఓడను స్థాపించాడు, నిర్మించాడు అని ఉంది అక్కడ, సిద్ధం చేసాడు అని. ఓడను సిద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉంటే దేవుడు క్షమించాలి. ఉదాహరణకి నాకే నువ్వు ఒక వాల్వో బస్సు ఒకటి సిద్ధం చెయ్యి మీ ఇంటి వాళ్ళందరి ప్రయాణానికి అని ఒకళ్ళు చెప్పారనుకోండి. సిద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను దాన్ని బెంగళూరు వెళ్ళి కొనుక్కొని రావాలంటే ఏం చేయాలి? అంటే నా డబ్బుని నేను ఆ వస్తువుగా మార్చాలి. ఇప్పుడు నా ధనమంతా ఏమైంది? బస్సు అయింది, అంతేనా? ఇప్పుడు అది బస్సు అయిపోయిన తర్వాత నేను ఎవరిని? ఇప్పుడు
ధనం లేదు నా దగ్గర, ఇది నా కోసం ఏంటి, అది నా దగ్గర ధనం లేదు, ఇప్పుడు నేను పేదోడిని అయిపోయాను. ఏమైంది నీ ధనం అంటే ఒక బస్సుగా మారిపోయింది. ఆ బస్సు ఎవరి కోసం అంటే లేఖనాన్ని బట్టి నా కోసం కాదు, అది నా ఇంటి వారి కోసం. వారి కోసమే ఇదంతా ఖర్చు పెట్టేసావా అంటే నేనైతే ఖర్చు పెట్టను. దేవుడంటే భయం ఉంది కనుక అలా చేయకపోతే నాకు ఏమవుతుందోనని నేను ఆ పని చేశాను. అదన్నీ అందులో రాసి ఉన్నాయి. అందులోని హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, ఆ భయభక్తులే దాచిన ధనాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ దారపోయడం జరిగింది. చేశాడు. ఇంత చేసినప్పుడు ఇది చేయడానికి కారణం ఏంటి? దేవుని యందలి భయభక్తులు. కానీ దేవుడు ఇది ఏం చేస్తాడో తెలీదు. ఈ బస్సు ఇచ్చాడు, నేను మాత్రం మొత్తం దాని మీద చేసి ఈ బస్సుని కుటుంబం కోసం తయారు చేసి ఉంచాను. అయితే మొట్టమొదట నేనేం నిర్ణయించుకోవాలి? నేను ముందు పేదవాడిగా అవడానికి ఇష్టపడితేనే ఇదంతా జరుగుతుంది. ఏదైనా ఇవ్వడమే ఉంటుంది విశ్వాస జీవితంలో, తీసుకోవడం అనేది ఎక్కడా కనిపించదు. అబ్రహాము దగ్గరికి వెళ్తే ఏమిచ్చాడు అబ్రహాము? ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. నోవహు ఏమి ఇవ్వాల్సి వచ్చింది? తనకు కలిగిన సంపాద్యమంతా ఏం లేదు, మొత్తం తీసుకొచ్చి ఒక ఓడను దగ్గొట్టి కూర్చున్నాడు. ఏంటి ఇదంతా దేనిని బట్టి చేసావు అంటే 40 రోజులు వర్షం వస్తుంది, భూమి అంతా నీటితో నిండిపోతుంది. నోవహు, నాకు ఈ ప్రజల వలన విసిగిపోయాను, నేను వీళ్ళందరినీ తీసేస్తాను, నీ కుటుంబంలో నుండి నేను మరలా సంతానాన్ని వృద్ధి పొందిస్తాను అంటే ఈ సంగతులు ఇంతకు ముందు ఎప్పుడు నోవహు అక్కడ రాసింది కదా, అది వరకు చూడని సంగతులను, అంత వర్షం రావడం, భూమంతా నిండిపోవడం, అందరూ జీవులన్నీ చనిపోవడం, ఇది ఓడ ఎక్కడో ఉండడం, ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చి సంతానాన్ని విస్తృత చేయడం, ఇదంతా అనేది అది వరకు ఎన్నడూ నోవహు వినలేదు. అది వాటి గురించి హెచ్చరింపబడినప్పుడు అలాగా ఆ వాళ్ళు మేము అచ్చంగా ఉంటామా, ఇంకొక్క మనిషి ఉండడా అంటే ఏమవుతుంది? నమ్మబుద్ధి వేసిందా? ఇది జరిగిపోయింది కాబట్టి మనం కొడుతున్నాం. నమ్మబుద్ధి వేస్తుందా? నమ్మబుద్ధి వేయదు. ఎలాగా దేవుడు చూస్తే ఇలాగ హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికే కానీ బ్రతిమలాడడం కాదు. త్వరగా చేయి, సమయం ఇంతే ఉంది, ఇలాగా దేవుడు హెచ్చరించాడు. ఇంకా గబగబా చేస్తున్నాడు. అక్కడ కూలికొచ్చిన వాళ్ళు ఎవరో, ఇదంతా మీకు తెలుసు. అందరూ ఏమంటారు? ఈ నోవాకి మెంటలు వచ్చింది, ముసలాడు అయిపోయాడు కదా, ఈడేంటి ఈడు వాడ అంటాడు, ఇంత వాడ ఎందుకు ఈడికి అంటాడు. ఈ వాడ మేకలకు అంటాడు, ఈ మూల తేళ్ళకి, ఈ పక్కన పాములకి, ఈ పక్కన ఉడుములకి, ఈ పక్క బర్రెలకి, ఈ పక్క ఏనుగులకి అంటుంటే వాళ్ళందరూ పక్కపక్క నవ్వుకుంటా కార్పెంటరీ పని చేస్తున్నారు. ఇద్దేనికి నోవహు అంటే ఇది పావురాలుగా అని ఒక గూడు కడుతున్నాడు. ఇద్దేనికంటే నక్కలకంటే ఇది గూడు కడుతున్నాడు. అది ఒక రోజులో జరిగిన తంతు కాదు. అలాగ అందరూ హేళన చేస్తూనే ఉన్నారు. ఇంటి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారో లేదో మనకి తెలియదు. ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు, భూములన్నీ అమ్మేశాడు, వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే దిగ్గొడుతున్నారు, అన్నీ చేస్తుంది. ఇదంతా దేనిని బట్టి చేశాడు? ఏమనంది? మొట్టమొదటి ముక్క అంతే. ఆ పని ఎవడు చేయడం ద్వారా విశ్వాసాన్ని రుజువు చేసుకుంటాడో వాడే విశ్వాసము కలిగిన వాడు. అర్థమైందా? గజిబిజిగా ఉందా? అబ్రహాము దగ్గర అయితే మనకు సులువుగా అర్థమవుతుంది. అతని ఆస్తి అంతటికీ వాడే వారసుడు, అతను ఒక్కడే కొడుకు, మరలా పుట్టే అవకాశం లేదు. ఇవ్వు అంటే ఇచ్చాడు. దేనిని బట్టి ఇచ్చాడనుంది అక్కడ? విశ్వాసమును బట్టి ఇచ్చాడు.
అది అబ్రహాము దేవునికి ఇష్టుడై ఉండడానికి కారణమైంది. నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేయమంటే అది చిన్నదేం కాదు. అది దానికి కావలసిన అతని దగ్గర ఉన్న మొత్తం వెండి బంగారాలు, భూమి మొత్తం, స్థిరమైన చరమైన ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ ఓడను సిద్ధం చేశాడు. దేనిని బట్టి చేశాడంటే విశ్వాసమును బట్టి. చెప్పినవాడు, అది మిందా చదివాం కదా, రెండో భాగం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటే అతను నమ్మాడు. నేను ఆ వాక్యం ఇంకా మనం పూర్తి చేసుకోలేదు. అసలు దేవుని అని వెదికేవాడు దేవునికి దయ పొందాలి అంటే వాడు ఎప్పుడు నిత్యము దేవుని వెతుకుతూ ఉండాలి. ఇంకా మీ అంత మనం ముందుకెళ్ళిపోతే మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. అందుకని నేను అది మీకు ఆ మాటలో ఉంచండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని ఒకటి, అది బాగానే ఉంటుంది. తనను వెదకువారికి ఫలము దయచేయవాడు. ఫలము ఎవరికి వస్తుంది? దేవుని దగ్గర. దేవుని వెదకేవాడు. దేవుని వెతకడం ఏంటి? దేవుని వెతకడం ఏంటి? ఎక్కడికి పారిపోయాడని, ఎక్కడ దాక్కున్నాడని దేవుని వెతకడం ఏంటి? ఇది చాలా భక్తి జీవితంలో చాలా విలువైన అంశం. దీన్ని ఎప్పుడైనా మనం తర్వాత చెప్పుకుందాం. విశ్వాసమును బట్టి దేవుడు ఉన్నాడని నమ్మినవాడు, ఆయన నమ్మినవాడు ఏం చేస్తాడు? ఇదంతా పెట్టుబడి పెడతాడు. పెట్టాడా లేదా? పెట్టి అతను దేవునికి ఇష్టుడై దేవుణ్ణి స్వతంత్రించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ అక్కడ జరిగింది ఏంటో రాశాడంటే, అతడు లోకము మీద నేరస్థాపన చేశాడు, నేరమును స్థాపించాడు, నేరమును ఆపాదించాడు. ఎవడు నేరగాడు అంటే అతను చేసినట్లుగా చేయనివాడు. అతను ఏం స్థాపించాడు? ఇలాగ నేను నాకు కలిగిందంతా దేవుని మాటకు లోబడి నేను ఇలాగ చేశాను. ఎవడైనా విశ్వాసమునకు వారసుడు కావాలంటే ఇలాగే చేయాలి. ఇలాగ చేయకపోతే ఆటోమేటిక్గా వాడి మీద నేరం పడుతుంది. స్థాపన అంటే తెలుసు కదా, స్థిరపరచడం, స్థాపించడం. ఒక సంస్థను స్థాపిస్తాం. పోలీస్ స్టేషన్ అనేది ఒక స్థాపన, బ్యాంక్ అనేది ఒక స్థాపన. అక్కడ దాని కార్యకలాపాలన్నీ అది జరిగింపజేయడానికే అది. ఈ స్థాపన ఏంటి అంటే నేరస్థాపన. ఈ మార్గంలో నుంచి కాక వేరొక మార్గంలోనికి రావడానికి ప్రయత్నించిన వాడు నేరస్తుడు. నేరస్థాపన అందువలన అని ఉంటుంది అక్కడ వాక్యం. సరే, అంత మటుకు చాలు. ఇంకిది అతను అలాగ చేసి ఈ లోకము మీద నేరస్థాపన చేశాడు. విశ్వాసమును బట్టి కలిగే నీతికి అతడు వారసుడయ్యాడు. ఇది అబ్రహాముకు కూడా చెందుతుంది. అబ్రహాము కూడా ఏమనుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ నోవహు కూడా దేవుణ్ణి నమ్మాడు గనుక నీ కలిగిందంతా పెట్టి ఓడను సిద్ధం చేయంటే చేశాడు. కాబట్టి అతని విశ్వాసము అతనికి నీతి అయి ఉంచింది. ఇప్పుడు రెండవ ఉదాహరణగా 9 చదువుదాం. విశ్వాసమును బట్టి పక్కన పెట్టండి, అది మళ్ళీ ఆ ముక్క తర్వాత తెచ్చుకుందాం. అతడును అంటే 8వ వాక్యం చదువుదామా. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ మొత్తానికి ఆ మాట నమ్మి బయలుదేరాడు. ఎవరంటే అబ్రహాము. ఇప్పుడు మనం 9వ వాక్యం చూద్దాం. అతడును అంటే అబ్రహామును అతనితో చదవండి.
ఆ అనేది మనకు బాగా గుర్తుంది అనుకుంటాం. మీకు పోయిన వారంలో మనం చెప్పుకున్నాం. ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును, చదవండి మీరే, అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, అదంతా తీసేద్దాం, ఇప్పుడు మామూలుగా పొడిగా చదువుదాం. అబ్రహామును, ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా సొంత దేశములోనే పరదేశస్థుల్లాగా ఉన్నారు. ఎందుకంత వివరంగా అది వ్రాయబడింది అంటే, అన్యుల దేశములో ఉన్నట్లు, పరాయి వాళ్ళ మధ్య బ్రతుకుతున్నట్లుగా, సొంత జనము మధ్యనే సొంత దేశములోనే పరాయి వారిలాగా బ్రతకడం అంటే అది చిన్న విషయం కాదు. ఇందులో కలపకుండా పైన ఏమన్నాడంటే, వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకోగలిగిన స్థాయి కలిగిన వారైనా ఆ స్థాయిని వారు అందుకోకుండా గుడారములలో బ్రతుకుచూ సొంత దేశంలోనే పై దేశస్తుల్లాగా. వీరు గుడారములలో ఎందుకు బ్రతికారు అంటే ఆస్తి లేక కాదు, విశ్వాసము అనేది భంగం కలుగుతుంది గనక. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది లేకపోతే వాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు గనక, దేవునికి ఇష్టంగా ఉండడానికి ఏం చేయాలి అంటే విశ్వాస సంబంధమైన పనులు చేయాలి. విశ్వాస సంబంధమైన పని ఏంటి అంటే సొంత దేశంలోనే పరాయివాడిగా ఉండడం, కలిగి ఉన్న దాని దర్పాన్ని, ఆ గొప్పతనాన్ని ప్రదర్శించకుండా బ్రతకడం అంటే దానినే తనను తానే తగ్గించుకోవడం. నేను ఖరీదైన వస్త్రాలు వేయచ్చు, కానీ పరిమితం కలిగిన వస్త్రం ధరించాలి. నేను ఖరీదైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ పరిమితమైన జీవితాన్నే జీవించాలి. ఇవి ఎందుకు ఇలా తగ్గించుకుంటున్నావు నువ్వు? ఎవడు నీ మీద బలం చూపించకపోయినా, ఎవరు నిన్ను నిందించకపోయినా చేస్తున్నావంటే మా పూర్వీకులు అదే చేశారు. విశ్వాసం అంటే నోవహు అలాగే చేశాడు, అబ్రహాము అలాగే చేశాడు. కాబట్టి అబ్రహాము బిడ్డలు కూడా, ఇస్సాకు, యాకోబులు కూడా అదే పద్ధతిని అనుసరించారు. దేనిని బట్టి మీరు ఇలా చేస్తున్నారంటే వారికి కలిగిన విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం అనేదే వారి చేత ఆ పని చేయిస్తుంది. వాళ్ళు అలాగా ఉండి వాగ్దత్త దేశానికి అర్హత సంపాదించారు. దాని కొరకు చూడండి, ఇందులో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ఒక వాక్యం చూద్దాం, మనం 15వ వాక్యం చూద్దాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు? అబ్రహాము. దేనిని సహించాడు? సహించడం అంటే ఏంటి? సుఖంగా ఉండడం. అది చూడండి, అక్కడ రాసింది ఆ మాట అంటే ఆ వాగ్దానాలను నమ్మి అతడు వాగ్దాన ఫలము పొందాడు. వాగ్దానము పొందడానికి, వాగ్దాన ఫలము పొందడానికి మధ్యలో ఏముంది? ఓర్పు. అంటే ఎవడైనా దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి? వీడికి ఓర్పు కావాలి. ఓర్పు కావాలి. ఇక్కడ ఏమని రాసింది? పొందాను అని ఉంది. ఇప్పుడు ఇక్కడ 13వ వాక్యంలో చూడండి, మనం చదివిన 11వ అధ్యాయంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము, వీరందరంటే ఎవరు? ఇక్కడ ఇంకెవరు లేరు, ముగ్గురే ఉన్నారు. ఎవరు? ఇస్సాకు, యాకోబులే ఉన్నారు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వాగ్దానము, విశ్వాసం అంటే అదే. వాగ్దానం ఉంది, కానీ ఆ ఫలము వీళ్ళు పొందలేదు, కాదు అనుభవించలేదు.
వాగ్దానము యొక్క ఫలము వీరు అనుభవించలేదు, వాగ్దానము చేసింది వీళ్ళు పొందుకున్నారు. అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చాడు అని నమ్మాలి. క్రొత్త నిబంధనలో మనకు కూడా అలాంటిది ఒక మాట ఉంది. దేవుణ్ణి అడిగేవాడు దానిని పొందుకున్నామని నమ్మాలి. పొందుకున్నాము అని నమ్మాలి అనేది మన దగ్గర ఎందుకు పోతుంది, ఓడిపోతుంది అంటే మనము అడిగేది ఆయనకి ఇష్టమైనది అడగడం లేదు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ విశ్వాసం ఏంటంటే వీళ్ళు కలిగిన దానిని మొత్తం దేవుని మాటకు లోబరిచారు. మనము లోబరచకుండా కావాలని ఆశపడుతుంటాం. వాళ్ళు కలిగినది వదులుకొని ఆశించారు పరలోకాన్ని. కనుక వాళ్ళు దాన్ని పొందుకున్నారు. వాళ్ళు పొందుకున్నారు కానీ దానిని వారు చాలా తేడా ఉంది విశ్వాస జీవితంలో మనకి వాళ్ళకి. వాళ్ళు వాగ్దానాన్ని పొందారు, దాని ఫలము పొందుకున్నారు కానీ దాని తాలూకా అది ఏది వారు అనుభవించలేదు. మరి ఏది అనుభవించలేదు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు? ఇసుకంత సంతానం పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పొందారు కానీ వారు అనుభవించలేదు. సరే దేవుని పిల్లారా, ఇప్పుడు దాకా మనం చదువుకున్నది విశ్వాసము నీ దగ్గర ఉందా లేదా అనడానికి నీవు ఏం చేస్తే అది నీ దగ్గర ఉందో, ఏమి చెయ్యలేకపోతే అది నీ దగ్గర లేదో నీకు తెలిసి ఉండాలి. ఈ వాటికి నోవహు ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం అంతా వదులుకున్నాడు. వదులుకోవడానికి ఇష్టపడే నీటి నుండి రక్షింపబడ్డాడు. అబ్రహామైనా అదే చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సొంత దేశంలోనే పరాయి వాళ్ళలాగా ఉన్నారు, పరదేశులలాగా ఉన్నారు. విస్తారమైన ఐశ్వర్యం కలిగి ఉన్న విశ్వాసం చెప్పాను కదా మీకు, గుడారంలో దూరినప్పుడు వచ్చినప్పుడు నిత్యము అది స్మరణకు వస్తుంది. నీవెందుకు ఇలాగ ఉన్నావంటే దాని కొరకని. 14వ వాక్యం చూడండి. ఈలాగు చెప్పువారు యాత్రికులు ఉన్నారని ఒప్పుకొని 14 ఆఖరిలో విశ్వాసము గలవారై మృతి పొందిరి. తర్వాత ఈలాగు చెప్పువారు, మీరు మర్చిపోవద్దు, మనం ఇలాగూ చెప్పలేం. మనం ఈ వాక్యం చదువుతున్నాం కానీ మనం ఇలాగూ చెప్పలేం. వాళ్ళు ఏమన్నారు? ఈ అనుభవింపకపోయినా దూరము నుండి ఆ దేవుని రాజ్యమును చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని మృతి పొందిరి అని లేదు. వాళ్ళ దగ్గర విశ్వాసం ఉంది కనుక వాళ్ళు ఆ క్రియలన్నీ చేశారు. వాళ్ళకు కలిగి ఉన్న దాన్ని కూడా వదులుకున్నారు. వదిలడం, ఈ లోకాన్ని విడిచిపెట్టడమే విశ్వాసానికి మూల ప్రమాణం. ఇంకా ఆఖరి మాట, ఈ విశ్వాసము కలిగి వాళ్ళు మృతి పొందారు కదా. అక్కడ రాసిన చూడండి, ఎలాగూ చెప్పువారు. ఎలాగ చెప్పువారు? వీళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు ఇంతకీ మనకి? ఎలాగూ తమ ప్రవర్తన ద్వారా ప్రవర్తించిన వారు, వారి ప్రవర్తన ద్వారా మనకు చెప్పే సమాచారం ఏంటంటే అని అర్థం. ఎలాగూ చెప్పువారు, ఎలాగూ వాళ్ళు ప్రవర్తన ద్వారా మనకు సమాచారం తెలియజేసిన వారు ఏం చెప్పారంటే చూడండి, తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళు మనకేం చెప్తున్నారంటే, మేము ఇలాగ ప్రవర్తించడం వలన మా సొంత దేశాన్ని వెతుకుతున్నాము అని చెప్తున్నాం. సొంత దేశము అంటే ఇప్పుడు ఏమైంది? ఈ దేశం మనకి. దేవతను ఆరాధించే వాళ్ళు ఏం చెప్తారు? దేవుని ఆరాధించే వాళ్ళు చెప్తున్నారు, ఇది మన దేశం కాదు, ఇది భూమి మంద కాదు, మనం విదేశస్తులమే అని.
దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలాగ రావాలి, ఏం చేయాలి అనే మూల విషయాన్ని మనకి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఏమని మనం ముగించుకుందాం. ఇంకా విశ్వాసం, మనం స్వదేశమును వెతకడానికి ఏం చేయాలి అంటే, ఇదంతా కారణం దేనికి ఉపయోగపడుతుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు ఆ జ్ఞాపకం ఉంచుకున్న వారికి వీలు కలుగుతుంది. అది దాని అర్థం. ఆ 16వ వాక్యంలో ఉంది అది. కనుక మనము ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే ఈ దేశాన్ని మనము అనుసరించకూడదు. విశ్వాసానికి వ్యత్యాసం అదొక్కటే. ఒకవేళ నోవహు గనక కొంత ఉంచుకుందాం అనుకుంటే విశ్వాసభ్రష్టుడే. అబ్రహాము కూడా తన కొడుకును ఉంచుకుని మిగిలినంతా ఇద్దామనుకున్నా, వీడెందుకులే ప్రభా, వీడు ఒక్కడిని ఇచ్చావు కదా, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, ఆడు విశ్వాసి కాకపోవును. తండ్రిని అనుసరించినట్లుగా పిల్లలు అనుసరించకుండా వీళ్ళు విలాసవంతమైన జీవితం ఈ భూమి మీద జీవించి ఉన్నా వీళ్ళు కూడా విశ్వాసులు కాకపోను. విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడు కాడు గనక విశ్వాస ప్రమాణం ఏం తెలియజేయాలి అంటే, దేనినైనా మనకిష్టమైన దానిని దేవుని కొరకు విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి. ఆ మనస్సు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే విశ్వాసము గలవారు. ఒక స్త్రీ గురించినటువంటి ఉదాహరణ కూడా తీసుకుందాం. 11వ వాక్యం చూడండి. విశ్వాసమును బట్టి, అమ్మొక్క పక్కన పెట్టండి. శారాయు అంటే శారా కూడా అంటే ఇంతకుముందు ఎవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు శారా కూడా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. ఇది చాలా లోగుట్టు కలిగింది. ఇది 90 సంవత్సరాల వయసు, ఆమె బలము ఉడిగిపోయి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను గర్భం ధరించడానికి ఆవిడికి శక్తి లేదు. విశ్వాసము వలన ఆవిడ నమ్మిన నమ్మకం ఏం చేసిందంటే, తాను గర్భము ధరించడానికి శక్తి మాత్రమే పొందింది. కానీ 90 సంవత్సరాలది 30 సంవత్సరాల దానిలాగా అయిపోలేదు. శరీర దారుఢ్యం మారలేదు, ఆమె శరీర నైజం అలాగే ఉంది. కానీ అసహాయము, అది ఎన్నడూ జరగదు అనుకున్నట్లుగానే కాకుండా గర్భము ధరించడానికి మాత్రము ఆవిడ శక్తి పొందింది. దేనివలన? ఆమె నమ్మిన నమ్మకము వలన. వాగ్దానం పొందడానికి మధ్య మనకి ఓర్పు ఉండాలి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓర్పు అనేది ఏంటంటే, బాధ కలుగుతున్నప్పుడు సహిస్తే దాన్ని ఓర్పు అని అంటాం. మనం వాగ్దాన ఫలమైనటువంటి పరలోకాన్ని పొందాలి అంటే, దేవుడు మనకు పరలోకం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దాన ఫలము అనేది తర్వాత మనకి దొరుకుతుంది. ఈ మధ్యలో మనకి ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి. అంటే ఏం జరుగుతుంది? మనకి నోవహుకు నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలము వర్షం అయిన తర్వాత అతను పొందుకుంటాడు. ఈ మధ్యలో ఓడ తయారు చేయడమే అతనికి ఓర్పు. అబ్రహాముకి దేవుడు కొడుకునిచ్చాడు. ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని వృద్ధి పొందిస్తానన్నాడు. వాగ్దాన ఫలం తర్వాత వస్తుంది. ఈ మధ్యలో కొడుకునిమ్మన్నాడు. అక్కడే అతని ఓర్పు. ఇస్సాకు, యాకోబులు కూడా బొచ్చెడంత ఆస్తి ఉన్నా తండ్రి నడిచిన దారిలోనే విశ్వాస సంబంధమైన జీవించాలి గనక వాగ్దాన ఫలము వారికి సిద్ధంగా ఉంది. వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఈ మధ్యలో ఓర్పుతో అంత కలిగి ఉన్న వాళ్ళు గుడారాల్లో బ్రతుకుతూ సొంత దేశంలోనే పరాయివాడిలాగా ఏది అంటకుండా ముట్టకుండా లోకం వలన వచ్చే దేన్ని పొందుకోవడానికి సంపాదించడానికి ఇష్టపడకుండా ఓర్పుతో బ్రతికారు. ఎవని దగ్గర ఆ విశ్వాస సంబంధమైన విషయములలో ఓర్పు కలిగి ఉంటాడో వాడే విశ్వాసము కలవాడు.
పోతుందే 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 అంటే, కూర్చుకుందామనే మనసు వచ్చింది అంటే నీ దగ్గర ఓర్పు పోయినట్లే. ఓర్పు ఎంత ఉండాలి అనే దానికి పేతురు తెలియచేశాడు. ఓర్పు తన కార్యమును కొనసాగింపనీయుడి అంటే, ఒక పాదు తల కొనమొగ్గ, అది ఎలాగ దాని ఓర్పును అంటే కొనసాగించడం అంటే ఎలాగ సాగుతూ ఉంటుందో, ఓర్పు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి. కానీ కొన్ని పరిధుల దగ్గర అది ఆగిపోకూడదు. ఇది చెప్పుకుంటే అయితే నేను విశ్వాసిని కాదా, నేను ఎన్నటికీ విశ్వాసం కలిగి ఉండలేనా, దేవునికి ఇష్టడని కాలేనా అని అనిపిస్తుందా లేదా? అనిపించడం లేదా మీకు ఎవరికని? నిజంగా నా దగ్గర అంత ఆస్తుంటే నేను ఓడ చేయగలనా? కొంత ఉంచుకుంటాను. ఏమో అది వస్తుందో అది రాదో, తేడా వస్తే ఏమైపోవాలి, నేను గాలిలో కలిసిపోతాను, వీళ్ళందరి దగ్గర మళ్ళీ నేను అడుక్కోవాలని ఏం చేస్తాం? ఓ చిన్న జాగా మంచిగా. విశ్వాసం అంటే అది. ఎవడైతే దేవుని వాగ్దానం మీద అపారమైన నమ్మకం పెట్టుకుని ఆయన నాకు ఆ నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు గనుక దీని సంబంధం నాకు లేదు అని దాని మీద ఆనుకుని దీనిని లక్ష్య పెట్టకుండా ఉంటాడో వాడే విశ్వాసము కలవాడు. ఆ విశ్వాసము కలిగిన వాడే దేవునికి ఇష్టుడు. కనుక రెండవ భాగంలో ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెదకువానికి దయచేయువాడనియు నమ్మాలి. నమ్మినవాడు తన కోసం ఏది చెప్పకూడదు, వాడు దేవునికి ఇష్టుడు. అవునా కదా? కనుక విశ్వాస విషయంలో మనము భ్రష్టులము కాకూడదు. అంతే. విశ్వాసము దేవుని దగ్గర, విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసాన్ని తయారు చేసిన వాడే దేవుడు. కనుక దేవుడు నీకు అది ఇస్తాడు. ఆయన తయారు చేసింది ఎందుకు? మన కోసమే కదా, మన కోసం కదా. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు? విశ్వాసము కలిగి లోకమును విడిచి వెళ్ళిన వారి బ్రతుకు వంటి బ్రతుకు, వారి ప్రవర్తన వంటి ప్రవర్తన, వారి మనస్సు వంటి మనస్సు నాకు కూడా దయచేయమని అడగాలి. నోవహు వలె, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె, స్త్రీలైతే శారా వలె విశ్వాసమును బట్టి బ్రతికే బ్రతుకు మాకు ఇవ్వు. మన దగ్గర లేదని మనకు తెలిసిన తర్వాత ఇంకా దాచుకునే పని ఏముంది? కనుక మీరు ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళినప్పుడు మీ మనసులను మీరు పరీక్షించుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఎవ్వరము ఇష్టలము కాదు. ఇష్టము కాని వాడిని ఎవ్వడు అక్కడ చేర్చుకోడు. మీరు ఏది చేసినా విశ్వాసమును బట్టి ఆ అధ్యాయం అంతా అదే రాసి ఉంటుంది. విశ్వాసమును బట్టి. విశ్వాసము అనేది ఒక మనిషి నీతికి కారణముగా చెప్పబడింది. కాబట్టి విశ్వాసము కలిగి మనము బ్రతకాలి. ఆ విశ్వాసమే మన నీతికి కారణం. కనుక విశ్వాసము లేనివాడు దేవుని యొద్దకు చేరలేడు. కనుక దాని విషయమై ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసము కలిగి మృతి చెందిన వారిని మనం ఉదాహరణలుగా తీసుకుని అలాంటి మనసు మనకును దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీవు చేసిన వాగ్దానమును మేము సొంతం చేసుకోవడానికి ఓర్పు అవసరమై ఉన్నదని, అలాగ ఏ విషయాలలో ఎవరు ఎలాగ ఓర్చుకున్నారు అనే సంగతులు ఈ రోజున మేము కొద్దిగా చదవగలిగాము. కానీ అది మా బుద్ధికి పూర్తిగా అవగాహనకు రాలేదు నాయన. దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య సంబంధమైన మర్మమును మా ఆత్మలలో మాకు మెలకువతనమును కలుగజేయడం వలనను, మమ్మను వెలిగించడం వలనను నీవు మాకు ఉపదేశించమని మనవి చేస్తున్నాను. విశ్వాసము లేకుండా ఎవడనూ నీకు ఇష్టడు కాలేడన్నది మాత్రం వాస్తవం, అది నిజమే. కానీ వాగ్దాన ఫలమును పొందడానికి దానికి ఆటంకముగా నిలిచేవి, శోధనకు ఉండేవి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవి, వాటన్నిటి విషయములో
మేము గెలవలసి ఉంది. ఆ గెలుపుకు ఓర్పు కావలసి ఉంది. పరిశుద్ధుడా నాయన, ఆ మార్గమును మాకు ప్రత్యక్షపరచు. మా జీవితంలో దానిని మాకు ఎదురు తీసుకొనిరా. దానిని మేము దాటగలుగుటకు మాకు కృపనిచ్చి దాటింపచేసి మమ్మల్ని నీకు ఇష్టలుగా మార్చు ప్రభువా. ఎలాగైనను మమ్మల్ని రాజ్యమునకు వారసులుగా చేయనాయన. ప్రభువా, నీవిచ్చిన ఆయుష్కాల దినములు మాకు ఉన్నవి గనక ప్రభువా, వాటిలో మేము సోమరులము కాక నీకిష్టముగా మార్చేటువంటి ఆ విశ్వాసం మాలో కలిగే వరకు నీ వద్ద ప్రార్థించి సంపాదించుకునే స్థితిని మాకు కలిగి చేయి. దుష్టుని వలన కలిగే సోమరితనము నుండి కానీ అలసత్వము నుండి కానీ మేము వాటి వలన చిక్కుపడక ప్రభువా, మేము నీయందు వెలిగింపబడినట్లుగా కృప చూపించు. వారిని గద్దించి మమ్మల్ని సంరక్షించి నీకు ఇష్టలుగా మార్చు ప్రభువా. విశ్వాస సంబంధాన్ని మంచి పోరాడడానికి విశ్వాసం మాకు అవసరమై ఉన్నది. దానిని దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.